జయలో మీరు కోరుకునే మార్పు తన పెళ్లితోనే సాధ్యం అవుతుంది. నో, నాకిప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. చెల్లెమ్మ, పెళ్ళనగానే ఏ ఆడపిల్ల ఎగిరి గంతేసి సరే అందు. నీలాగే వద్దు అంటుంది. కానీ మా బాధ్యత మేము నిర్వర్తించాలి కదా. ఏమంటారు బాబాయ్ గారు? బంధాల విలువ తెలియాలి అంటే తనకొక బాధ్యత కలిగిన బంధంతో ముడివేయాలి. రేపే మ్యారేజ్ బ్యూరో కన్సల్టెంట్తో మాట్లాడతాను. వేరు, థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. పిన్ని గారు, మీ కంగారు నాకు అర్థమైంది. అంతా మంచి జరుగుతుంది. ఎక్కువ ఆలోచించకండి. అసలు నా పెళ్లి గురించి డిసైడ్ చేయడానికి మీరెవరు? జయ, పిన్ని గారు, చెల్లెలకి కోపం రావడంలో అర్థం ఉంది. నేను తనకు అర్థమయ్యేలా చెప్తాను. మీరు వెళ్ళండి. ఇతనేంటయ్యా హఠాత్తుగా జయ పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు? అతనికి స్వార్థం లేనిది ఏది చేయడుగా. ఇంతకీ ఏటై ఉంటుంది? మీరు కూడా వెళ్ళి మీ పని చూసుకోండి. అసలేమనుకుంటున్నావు నువ్వు? డీల్ సెట్ చేసుకొని వచ్చాను కదా అని నువ్వేం చెప్పినా తలాడిస్తాననుకుంటున్నావా? నేనేదో వాళ్ళని ఇంట్లోంచి గెంటించేయాలని ట్రై చేస్తుంటే నువ్వు నన్ను ఇంట్లోంచి పంపించేయాలనుకుంటున్నావా? కాదు, కూతురుగా ఇంట్లో నీ పోస్ట్ని పర్మనెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అర్థం కాలేదు కదా? అందుకే ముందు అరవటం కాదు, వినటం నేర్చుకో. నువ్వు విశ్వనాథ్ సుధాల అసలు కూతురివి కాదు అనే నిజం ఎక్కడ ఎప్పుడు ఎలా బయటపడుతుందో అనే టెన్షన్ ఎవ్రీ మినిట్ మనల్ని వెంటాడుతుంది. ఆ టెన్షన్ పోవాలంటే నీ పెళ్లి జరగాలి. దానివల్ల నాకేంటి యూస్? నువ్వు సుధా విశ్వనాథుల కూతురువని ప్రపంచానికి తెలుస్తుంది. ఒక్కగానొక్క కూతురువి కాబట్టి ఆస్తి మొత్తం అప్పగించి మరీ పెళ్లి చేస్తారు. రేపు నేనే అసలు కూతురునంటూ ఎవరైనా వచ్చినా నమ్మే ఛాన్స్ ఉండదు. ఇక వర్స్ట్ సిచ్యువేషన్లో నిజం బయటపడినా కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన ఫీల్తో నీకు ద్రోహం చేయరు. సెంటిమెంటల్ ఫూల్స్ కదా. రుద్రకి నువ్వు అసలు కూతురు కాదనే నిజం తెలుసు. అతను నిజాన్ని బయట పెట్టకుండా లాక్ చేయాలంటే ఇలాంటి ఎమోషనల్ హుక్ పడాలి. అంతా బాగానే ఉంది కానీ నీ అనుమానం నాకు అర్థమైంది. పెళ్లి పేరుకే జరుగుతుంది జయ. మనం అనుకున్నట్లు ఆస్తి చేతికొచ్చాక నిన్ను ఎవ్వరూ రిస్ట్రిక్ట్ చేయలేరు. ఎన్నాళ్ళు ఇలా డ్రామాలు చేస్తూ బతికేస్తావు? నువ్వు కూడా సైలెంట్గా సెటిల్ అవ్వాలి కదా. గాట్ మై పాయింట్? ఓకే, బట్ నాకే ప్రాబ్లం రాకుండా నువ్వే చూసుకోవాలి. షూర్, ఐ విల్ బి హియర్ ఫర్ యూ. ఆ జయ మీద వచ్చే కోపానికి దాని మెడ కూడా ఇలాగే విరిచి పడేయాలనుకున్నాను. కాళ్ళు చేతులు విరగొట్టాలనిపిస్తుంది. నువ్వు ఆ జైగుంట మీద కోపంతో గోంగూరతో తెంపి పడేస్తున్నావంటే రోడ్డు పోలైపోవడం. ఇంకా పచ్చడేం చేసి పెడతావు? మరి నా కోపం తగ్గేది ఎలా అన్నయ్య? ఐడియా ఏటది? సార్ చెప్పిందనే ఫాలోయింగ్ అవుదామా? నీ మీద చేయాలనుకుంటున్నా. సెలై, నీ ప్రయోగానికి ఈ కూరగాయలన్నీ ఇరిసేసి బయట పడేసయ్యా. నీ ప్రయోగాలు ఏంటి నా మీద సైకా? ఒక్కసారి అన్నయ్య. ఓకే అన్నయ్య, నన్ను ఓకే అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. వీళ్ళెవరు ఇళ్ళు? ఎవర్రా మీరు? జుట్టు పోలుగల్లో ఉన్నారా? ఏయ్, ఎవరు మీరు? మా బండికి అడ్డుగా నిలబడ్డారేంటి? తప్పుకోండి. నీతో మాట్లాడాలనే వచ్చాం. నాతో మీకేంటి పని? ఎవరు మీరు? ఎవరు ఏంటి అన్నది మీకు అనవసరం. క్లియర్గా పాయింట్కి వస్తున్నాం. త్వరలో జరగబోయే బాక్సింగ్ మ్యాచ్లో నువ్వు ఆడకూడదు.
ఒకవేళ ఆడినా ఓడిపోవాలి. ఓహో అలాగా, ఎందుకలా? మేమేం కామెడీ చేయట్లేదు, సీరియస్గా చెప్తున్నాం. అరే నేను కూడా సీరియస్గానే అడుగుతున్నానన్నా. నేనెందుకు మ్యాచ్ ఆడకూడదు? ఎందుకు ఓడిపోవాలి? ఎందుకంటే మ్యాచ్ ఓడిపోతే నీకు 5 కోట్లు ఇస్తాం. 5 కోట్ల? అబ్బో చాలా పెద్ద అమౌంట్. ఇంతకీ చెక్ ఇస్తారా, క్యాష్ ఇస్తారా? సెలే ఏటా డబ్బు అనగానే నువ్వు బాగా ఆశయాన్ని మర్చిపోయావేటా? నువ్వు ఉండన్నయ్య. ఇదిగో గడ్డం అన్నయ్య, నిన్నొక క్వశ్చనింగ్ అడగనా? అడుగు. ఆశ గొప్పదా, ఆశయం గొప్పదా? ఆశే గొప్పది. ఆశయాందేముంది, పరిస్థితిని బట్టి మారిపోతుంది. కానీ నాకు ఆశయమే గొప్పది. నీలాంటి వెధవలు ఎన్ని ఆశలు చూపించినా నా భర్త ఆశయాన్ని నేను నెరవేర్చకుండా వదలను. అది అది నా సెల్ అంటే. చూసిన చూపులు చాలే కానీ వెళ్ళి పని చూసుకోండి. తప్పుకోండి, తప్పకుండా తప్పుకోండి. నా పని తీసుకోవాలా? వెళ్ళడానికి కాదు మేము వచ్చింది. నువ్వు ఒప్పుకోకపోతే ఒప్పించి తీరుతాం. కాదు కూడదు అంటే ఈ లోకంలో లేకుండా తప్పించేస్తాం. సెలే పొజిషన్ కొంచెం క్రిటికల్గా ఉంది, నువ్వు పక్కకి తప్పుకోవే. కుమ్మేంట్రా? అనయ్య, 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 అశు. రేయ్, దాని సంగతి చూద్దాం పదండ్రా. సెలే ఏట ఆకాశం అంతా మబ్బు కనపడుతుంది. అమ్మా కొల్లింటిలో మసక్కున్నాయి. ఇదిగో గడ్డం బెదరు, బాడీ అంతా కుమ్మేశారు. మీ ఓడెవడో కంట్లో రెడ్డి పొడి చేశాడా? కళ్ళు కనపట్లేదు. అనయ్య, ఏ అనయ్య, అనయ్య, అనయ్య. ఓరే రౌడీలా, మా సెల్ నేడు చేయకండి రా. రే అనయ్య, అనయ్య. అంత సౌండ్ వచ్చిందేటి? నేను కొట్టకుండానే పడిపోయాడు. ఓరు గడ్డం, నువ్వు ఎక్కడే ఉన్నావా? మరి అక్కడ పడ్డాడు ఎవడు? ఈయన్ని కొట్టింది ఎవరు?